నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. ప్రతి గవర్నమెంట్ హై స్కూల్‌కు ఓ పీఈటీని నియమించాలని సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు రెడీ చేసిన విద్యాశాఖ కొత్తగా 1803 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అవసరమని తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రపోజల్ అయితే పెట్టింది. ఇక వచ్చే డీఎస్సీలో పోస్టుల భర్తీకి చర్యలైతే తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ కోసం మీరు వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు విద్యార్థులకు స్పోర్ట్స్‌లో గేమ్స్‌లో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమే దాదాపు ప్రతి స్కూల్‌కి ఒక పీఈటీ చొప్పున మరి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్‌లో అన్నిట్లో కలిపి 3000 పీఈటీ పోస్టుల భర్తీకి నిర్ణయం అయితే తీసుకుంది. ఇక స్కూల్స్‌కు సంబంధించి దాదాపు 1800 నుంచి 1900 వరకు పీఈటీ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. త్వరలో వచ్చే డీఎస్సీలో ఈ పీఈటీ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సన్నాహాలు అయితే చేస్తుంది. నేడో రేపో ఆర్థిక శాఖకు ఫైల్ అయితే పోతుంది. టీజీపీఎస్సీ ద్వారా ఈ పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని అక్టోబర్ 3వ వారంలో నిర్వహించే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో ఈ పీఈటీ పోస్టులపై కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడిగా ఖాళీ ఉన్న 3000కు పైగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మరియు అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. క్రీడా రంగాన్ని ప్రపంచ పటంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా రేవంత్ రెడ్డి అయితే ఈ 3000 పీఈటీ పోస్టుల భర్తీకి అధికారులు అయితే ఆదేశించారు. మరి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులను ఆటలాడే విధంగా మరి పీఈటీలు కృషి చేయాలని చెప్పేసి అందుకోసమే వచ్చే డీఎస్సీలో ఈ 3000కు పైగా పీఈటీ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇక అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.